తెలవగానే ఇక్కడ చూడడానికి వచ్చినాము. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అన్ని కంప్లీట్గా కాలిపోయినాయి. మొత్తం 18 షాపుల వరకు కాలిపోయినాయి. వీళ్ళందరూ షాప్ ఓనర్లు కూడా చెప్తుంటే ఏంటంటే పాపం షాక్ కూడా తెచ్చిపెట్టుకుర్రట. సీజన్ ఉంది, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని తెచ్చి పెట్టుకున్నారు. ఖరాబ్ అయిపోయింది మొత్తం. అసలు చేతికి ఏమి దొరకకుండా మొత్తం ఖరాబ్ అయిపోయింది. మేమైతే వీళ్ళకి చెప్పినాం ఏంటంటే కొంచెం అంటే ఎంతవరకు ఏమైంది అనేది కొంచెం మాకు నోట్ లాగా రాసిస్తే మేము గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి సహాయం చేస్తాము. అదే వాళ్ళకి చెప్తుండే ఏంటంట వాళ్ళు కూడా రాసిస్తా అని చెప్పారు. ఇంకొకటి ఫైర్ ఇంజన్ కూడా ఇట్లా ఒకటే ఉందని చెప్తారు. దానికి కూడా మేము తాలూకు సంబంధించిన అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక ఫైర్ ఇంజన్ కోసం ట్రై చేస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది మే కాబట్టి ఎండలు బాగుంటాయి కాబట్టి ఫైర్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని దృష్ట్యా కూడా ట్రై చేస్తాం. అంటే అక్కడ చివర చెత్త ఉంది మొత్తం. అది కాలడం వల్ల దాని పక్కనే ఒకటి ట్రాన్స్ఫారం ఉంది అన్నట్టు. అది మంట దాని వరకు వెళ్ళి అది షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఇక్కడ వరకు వచ్చేసింది మంట అంతా. అది అట్లా జరిగింది. అది నైట్ పూట అయినట్టుంది. ఓకే థ్యాంక్ యూ. రాత్రి 1:30 దాకా 2 లక్షల మాలించింది. ఇది నాదే షాప్. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. వచ్చే వరకు మొత్తం మంటలు వేసి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఒకటే వచ్చింది. కామారెడ్డిలో ఒకటే ఉందట. ఇంకొక 2 ఉంటే సగం బచాల్సింది. 10 లక్షలు.